ఆదిలాబాద్ జిల్లాలో భారీ భూ కుంభకోణం వెలుగు చూసింది. నకిలీ పత్రాలు సృష్టించి డబుల్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న ముఠాను మావల పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు మావల సిఐ కర్రస్వామి మీడియా సమావేశంలో వెల్లడించారు. పట్టణంలోని 2 కోట్ల విలువ చేసే 8 ప్లాట్లను నకిలీ పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ చేయించుకున్న మావల మాజీ సర్పంచ్ ఉష్కం రఘుతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు నానం వెంకటరమణ, బెజ్జావార్ సంజీవ్ కుమార్లను అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు తెలిపారు. అయితే రిజిస్ట్రేషన్ వ్యవహారంతో సంబంధం ఉన్న సబ్ రిజిస్ట్రార్ అశోక్ పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. సబ్ రిజిస్ట్రార్కు 7 లక్షల రూపాయల లంచం తీసుకుని నిందితులకు సహకరించినట్లు పేర్కొన్నారు. మొన్న 19/9/2025 రోజున మిలింద్ అనే ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళకి సంబంధించినటువంటి దర్శనాపూర్లో 29/C అనే ఒక సర్వే నెంబర్లో వాళ్ళు కొనుక్కున్న ఒక 7 ఫ్లాట్లను, అదే సర్వే నెంబరు, అవే ఫ్లాట్లను, అవే సరిహద్దులతోని మళ్ళీ 2024లో డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకున్న ఒక 3 వ్యక్తులపైన దరఖాస్తు ఇవ్వడం జరిగింది అతను. అయితే 2011లో మిలింద్ వాళ్ళ బావకి విజయ్ పాల్కుర్వార్ అనే ఒక మహారాష్ట్ర అతనికి ఇక్కడ ఫ్లాట్స్ కొనియడం జరిగింది. వాళ్ళ బావ మిలింద్ బావమరిది అతను విజయ్ అనే అతనికి కొనిచ్చిండు. ఈ విజయ్ అనే అతను 2011 నుంచి వెళ్ళి 2022 వరకు అతను పొజిషన్లో ఉన్నాడు. ఉన్న తర్వాత ఈ 2022లో వీళ్ళు ఉష్కం రఘుపతి, తర్వాత నాలం వెంకటరమణ, తర్వాత ఇంకోన బెజ్జావార్ సంజీవ్ కుమార్, వీళ్ళు 3 కలిసి అతను మహారాష్ట్ర వ్యక్తి కాబట్టి అతన్ని మనం ఫ్లాట్లు ఆక్యుపై చేసుకున్న అతను మనకేం రెసిస్ట్ చేయడనే ఉద్దేశంతో, తర్వాత వాళ్ళకు కూడా అదే సర్వే నెంబర్లో ల్యాండ్ ఉంది, మనం ఆ ల్యాండ్ను చూపెట్టుకుంటూ దీన్ని ఆక్యుపై చేసుకున్నాం మనకేం కాదని ఒక ఉద్దేశంతో అతని ల్యాండ్ను వీళ్ళు 2011లో ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్న 7 ఫ్లాట్లను సబ్ రిజిస్ట్రార్ను మేనేజ్ చేసి దాంట్లో అవే 7 ఫ్లాట్లని మళ్ళీ అదే సర్వే నెంబర్లో మళ్ళీ డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. వీళ్ళు ఈ డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకున్న విషయం వీళ్ళు పోయి బాధితులు అడిగితే, ఎవరైతే ఈ బెజ్జావార్ సంజీవ్ కుమార్ ఉన్నాడో ఈ సంజీవ్ కుమారే కొనిచ్చిండు వాళ్ళకి ఫ్లాట్స్, మధ్యవర్తిగా ఉండి కొనిచ్చి ఇవి మంచి ఫ్లాట్స్ మీరు తీసుకోండి అని కొనిచ్చిన తర్వాత మళ్ళీ అవే ఫ్లాట్లను అపోజిట్ వాళ్ళతో కుమ్మక్క అయిపోయి డబుల్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అంటే వీళ్ళు 3 ఒకసారి రిజిస్టర్ అయి ఉన్న ఫ్లాట్లని దురుద్దేశంతో తప్పుడు కాగితాలు చూపెట్టి సబ్ రిజిస్ట్రార్ను మేనేజ్ చేసి డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకొని అతనికి సంబంధించిన 7 ఫ్లాట్లను ఆక్యుపై చేసుకోవడం జరిగింది. ఇప్పుడు బహిరంగ మార్కెట్లో ఇప్పుడు ఒక్కొక్క ఫ్లాట్ విలువ అక్కడ 35 లక్షల రూపాయలు ఉంది. అంటే ఎవరైతే బాధితుడు ఉన్నాడో అతను ఒక్కొక్క ఫ్లాట్కి 35 లక్షల రూపాయలు నష్టపోతున్నాడు. అతని నష్టాన్ని మరి మీరు ఎట్లా తీరుస్తారో నాకు అని పోయి అడిగితే, నువ్వు ఇంకొకసారి ఇక్కడికి వస్తే మంచిగా ఉండవు, నిన్ను చంపి పడేస్తావు, నువ్వు ఇక్కడ తెలంగాణకు వస్తాయని చెప్పి బెదిరిస్తే అతను అక్కడి నుంచి పారిపోయిండు, రాలేదు. లాస్ట్కు నేను వస్తే నాకేమన్నా అయితే ప్రాబ్లంతో వాళ్ళ బావకు జీపీఏ ఇచ్చిండు ఆయన, స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చేసి, నువ్వు చూసుకో, ఇక నువ్వు కొనిచ్చిన వాటి నాకు ఫ్లాట్లు, నువ్వు నాకు పైసలు కట్టు, నాకు సంబంధం లేదని చెప్పి వాళ్ళ బావకి ఇవ్వడం వల్ల అతను వచ్చి దరఖాస్తు ఇస్తే అతని దరఖాస్తు మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. నిన్న వాళ్ళని రిమాండ్ చేసి కోర్టుకు తరలించారు. టోటల్ అరెస్ట్ చేసిన దాంట్లో 3 అరెస్ట్ చేసినాం. సబ్ రిజిస్టర్ గారు అబ్స్కాండింగ్లో ఉన్నారు.